పొద్దున్న బయలుదేరుతున్నారు, మీకు తెలీదా? మిమ్మల్ని వెతుకుతున్నారు. చాలా సంవత్సరాలు ప్రయాణం చేసి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం అంటే ఇప్పటికి కూడా ఏదో భయంగా ఉంటుంది. ఇదిగోండి పాస్పోర్టు, టికెట్ భద్రంగా ఉంచుకోండి. ముకుందన్ ఎక్కడికి వెళ్ళాడు? ఫ్లైట్కి టైం అయిందని అతనికి తెలియదా? వచ్చాడా? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎదురు చూడని విషయాలన్నీ జరిగిపోయాయి. మిమ్మల్ని అస్సలు నేను మర్చిపోను. మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోను. దేవుడు కాపాడుతాడు. ప్రియమైన ప్రజలులారా, నా స్నేహితులారా, మన విజయవాడకు సంబంధించిన కొడుకు మినిస్టర్ నారాయణన్ ప్రారంభ వేడుక రేపు మన ఊర్లో జరగబోతున్నది. ఆ ప్రసంగంలో అందరూ కలుసుకోవాలని చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నేను కృష్ణన్ వారియర్, కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క మేనేజర్, మినిస్టర్ కి క్లోజ్ ఫ్రెండ్. కొంచెం కనెక్ట్ చేసి ఇస్తారా? ఇదిగోండి. హలో, మీకు ఎన్ని రోజుల నుంచి మొబైల్లో ట్రై చేస్తున్నాను తెలుసా? ఒక వారం నుండి అది ఇదని చెప్పి నేను సమర్థిస్తున్నాను. సొసైటీ వాళ్ళు మొత్తం అప్పుని చెల్లించాక ఇప్పుడు సెక్యూరిటీగా ఇచ్చిన చెక్ని తిరిగి అడుగుతున్నారు. దాన్ని నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? సరే లోపలికి రా. ఓ 5 నిమిషాలు అందరూ బయటికి వెళ్ళండి. చెక్ ఎలాగో మిస్ అయిపోయింది. ఎలాగన్నా వెతికి ఇచ్చేస్తానని చెప్పాను. వాళ్ళకి సందేహం వచ్చేసింది. గోపాలుడు ఇచ్చిన 20 లక్షల రూపాయల చెక్కు మా దగ్గర ఇవ్వమని అడుగుతున్నారు. సెక్యూరిటీ చెక్లో ఉన్న చెక్ నెంబర్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. 2 ఒకటని వాళ్ళు తెలిసిపోతే దీనికి దారేమిటయ్యా? మీరు చెప్పే ఇలాంటి పనులన్నీ నేను చేశానని వాళ్ళ దగ్గర ఒప్పుకోవడమే నాకు ఒకటే దారి. మీరే వాళ్ళ దగ్గర కొంచెం మాట్లాడి ఎలానా నా తలపైన ఉన్న భారాన్ని మీరే దించాలి. నేను మాట్లాడాలా? మంత్రిగా పదవి తీసుకుని 5 రోజులే అయింది. నేను వెళ్ళి ఇప్పుడు మాట్లాడానంటే నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నానని అందరూ అనుకుంటారయ్యా. అలా జరిగిందంటే మంత్రిసభలోనూ పార్టీలోనూ నా పరువు అవుతుంది. పార్టీలో నాకు శత్రువులు తక్కువ ఉన్నారా? ఒక పంచి, ఒక తప్పు జరిగిపోయింది. ఆ తప్పు వల్ల ముకుందం ఇవ్వవలసిన డబ్బంతా తిరిగి ఇచ్చేస్తామని చెప్పు. అయ్యా మీరేం చెబుతున్నారు? అన్వర్ చాలా విశ్వాసమైన పార్టీకి అంత త్వరగా వదిలేస్తాడా? వాడికి చాలా నచ్చిన ముకుందని ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఈ సమస్య వల్లే కదా. నువ్వు వెళ్ళి మాట్లాడి చూడవయ్యా. అయ్యా మీరే మాట్లాడదు దాని గురించి. నేను దీని గురించి మాట్లాడితే వాళ్ళు నన్ను కొట్టే చంపేస్తారు. నువ్వెంత చెప్పినా సరే ఇందులో నేను తల దోచను. మీరు చెప్పే కదా నేను. దానికి ప్రూఫ్ ఏముందయ్యా? అలా అంటే నువ్వే నీ బుర్రను ఉపయోగించి ఏదో ఒకటి చెయ్యి. నేనే చాలా సమస్యలో ఉన్నా. రేపు పదవీ స్వీకార సభ ఉంది. నాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు వెళ్ళు. తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి శిక్ష ఇవ్వకూడదనేది మా చట్టం. ఆ ఒక విషయం వల్లనే అసలు మేము ఈ రాస్కల్ని ఏం చేయలేదు. నాయకుడు కర్ణన్ మొదలుపెట్టిన గొయ్యిలో మన ముకుందన్న ఎక్కడో ఇబ్బందిలో కష్టపడుతున్నాడు. ఈ సమస్య మన త్వరలో ఎక్కడ చెప్పాలనో అక్కడ చెప్పే కావాలి. ఏమార్చింది కోసం ఆయనకు ఎదురుగా మన కేసు ఇవ్వాలి. అది కాకుండా పార్టీని ప్రేమిస్తున్న విజయవాడ ప్రజలు ఎవరైనా ఉన్నాయి, మినిస్టర్ ప్రారంభోత్సవ వేడుకల ఎవరు ఉండకూడదు. అదేం సరైన నిర్ణయం కాదు. కేవలం పార్టీకున్న పేరు వల్లే ప్రజలు ఓటేయడం వల్ల ఆయన అధికారానికి వచ్చాడు. మన ఊరి యొక్క మంత్రి పోస్టింగ్ దొరికింది.
ఒక బ్యాంక్ మేనేజర్ మాటలు నమ్మి మనం మంత్రిసభకు వెళ్లకుండా ఉండడం అంత మంచిది కాదు మనకి. తప్పు చేసిన మంత్రి గాని ఎవరైనా గాని శిక్ష పడాల్సిందే. ఈ విషయం పెద్దదైందంటే పార్టీకి ఎంతో చెడ్డ పేరు వస్తుంది. ఎగస్ పార్టీ వాళ్ళు మనల్ని ఎంతో నీచంగా మాట్లాడతారు. ఎవరైనా ఉన్ని పార్టీ పేరులో దొంగతనం చేసే ఎవరైనా వాళ్ళని వదిలిపెట్టొద్దు. ఇలాంటి ఒక మంత్రి పార్టీకి వద్దు, విజయవాడకు వద్దు. అది మీరు మాత్రమే నిర్ణయిస్తే చాలా. ఈ నిర్ణయం అన్వర్ తీసుకున్నాడని ఎవరు చెప్పారు? సొసైటీ గోపాల్ అనే మహానుభావుణ్ణి మీరందరూ మర్చిపోయారు. ఒక దొంగ అనే నిందతోనే అతను చనిపోయాడు. ఒక కాలంలో పార్టీ అంటేనే గోపాల్ అని చెప్పేవారు. అతన్ని మోసం చేసిన వారు, ఒక్కరోజు కూడా ఈ పార్టీలో ఉండటానికి అర్హత లేని వాళ్ళు. ఈ పాత కథలన్నీ మాకు చెప్పొద్దు. ఇప్పుడు మనకు పార్టీ భవిష్యత్తే ముఖ్యం. దాని గురించి మాట్లాడండి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజలు. ప్రజల కోసం ప్రజలే ఏర్పాటు చేసిందే పార్టీ. అందులో అర్హత కలిగిన వాళ్లే ఉండాలి. ఈ బ్యాంక్ మేనేజర్ వేరే ఎవరో ఏజెంట్. మన పార్టీ పరువు పోగొట్టడానికి వీడు మన నారాయణ పేరు వాడుకుంటున్నాడు. రే ఆయన అలా చెప్పారంటే దానికి ప్రూఫ్ ఏదో ఉందా? మన ఊరికి చాలా గొప్ప మనిషి. మన ఊర్లో జరుగుతున్న ప్రారంభ ఉత్సవం కోసం కారులో మన ఊరికి వస్తూ ఉన్నారు. వారిని ఆహ్వానించండి, ఆస్వాదించండి. ఈ ఊరు ప్రజలందరూ ఈ ప్రసంగాన్ని ఆనందంగా సంతోషంగా ఆహ్వానించమని కోరుకుంటున్నాం. ఇదిగో మిస్టర్ నారాయణన్ మన కోసం వస్తూ ఉన్నారు. వారు చేసిన సేవలు ఇక్కడున్న ప్రజలెవరూ మర్చిపోలేదని నేను అనుకుంటున్నాను. అటువంటి గొప్ప వ్యక్తి మన ముందు వస్తూ ఉన్నారు. మిస్టర్ నారాయణ, మిస్టర్ నారాయణ, జిందాబాద్ నారాయణ, జిందాబాద్ నారాయణ, విజయవాడ మిస్టర్ నారాయణ. నాయకుడు ఏమున్నా ఇది సెక్రటరీ దగ్గర ఖచ్చితంగా చెప్పాలి. అందువల్ల ఏ ప్రయోజనం ఉండదనిపిస్తోంది. నారాయణ ముద్దాయి అని చెప్పడానికి ఏం ప్రూఫ్ ఉంది? మేనేజర్ ఒప్పుకోలు కూడా ప్రూఫే కదా. పార్టీ పైపిస్తే మార్చి మాట్లాడాడంటే? అవును, అలాగైతే ఆయన్ని ఎవరు ప్రాణంతో చూడడం కాదు. అలా గనక చేస్తే చివరి వరకు నారాయణని ఎవరు ఏం చేయలేరు. ముకుందని గురించి తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఎలాంటి కారణం లేకుండానే అతను ఎక్కడో నరకం అనిపిస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడని ఏదైనా తెలుసా? పై టూర్లో ఉన్న మన వాళ్ళు ఆయన్ని ఇప్పుడే వెతుకుతున్నారు. ఇంతవరకు ఆయన దొరకలేదు. అతనికి పని చేయాల్సిన కర్మే ఉందండి. మనమే వెళ్ళి స్వయంగా అడుగుదాం. అక్కడికి వెళ్ళి అంటే మనం అక్కడికి వెళ్ళి అడుగుదాం. సరేనయ్యా, ముకుందని ఎందుకని విదేశాల్లో ఉండి అంత కష్టపడాలి? నేనేం చెప్తున్నా అంటే ముకుందని ఎక్కడున్నానో కనిపెట్టి ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నువ్వే తీసుకోవాలన్నమాట. నేను కూడా అది చాలాసారి ఆలోచించాను నాయకుడా, కానీ లేదు, ఇంకా అది పోగొట్టుకో.